ప్రియమైన విద్యార్థులారా నమస్కారం. ఈరోజు మనం రామాయణం బాలకాండం పాఠాన్ని నేర్చుకుందాం. చివరి వరకు ఈ వీడియోను చూడగలరు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఒక హీరోతో కాదు, ఒక ప్రశ్నతో మొదలవుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది గదా? సరే, ఈ గాథ అసలు ఎలా మొదలైందో ఆ కథలోకి వెళ్ళిపోదాం రండి. అయితే ఒకానొక రోజు తపస్సు చేసుకుంటున్న వాల్మీకి మహర్షి దగ్గరికి దేవలోకంలో ఎప్పుడూ సంచరించే నారద మహర్షి వస్తారన్నమాట. అప్పుడు వాల్మీకి ఆయనను ఒక చాలా లోతైన ప్రశ్న అడుగుతారు. అదేంటంటే, ఈ లోకంలో అసలు ఒక పరిపూర్ణ పురుషుడున్నాడా? అంటే అన్ని మంచి గుణాలు ఉండి ధైర్యంగా ధర్మాన్ని పాటిస్తూ ఇచ్చిన మాట తప్పకుండా అందరికీ మంచి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని. ఆ ప్రశ్న వినగానే నారదుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఒక చిరునవ్వు నవ్వి, అలాంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనే శ్రీరాముడు అని సమాధానమిస్తారు. అంతేకాదు, ఆ తర్వాత నారదుడు వాల్మీకి మొత్తం రామాయణాన్ని చాలా క్లుప్తంగా చెప్పేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. నారదుడు చెప్పిన కథ వాల్మీకి మనసులో అలా బలంగా నాటుకుపోయింది. కాని అది ఒక కావ్యం అవ్వడానికే విధి ఒక అద్భుతమైన నాటకాన్ని ప్లాన్ చేసింది. అదేంటో చూద్దాం. ఒకరోజు ఉదయం వాల్మీకి తన శిష్యులతో కలిసి తమస్సా నదికి స్నానానికి వెళ్తారు. ఆ నది ఒడ్డున ప్రకృతి ఎంత అందంగా ఉందో అని చూస్తూ ఉండగా ఆయనకు ఒక జంట క్రౌంచ్ పక్షులు కనిపిస్తాయి. చాలా ప్రేమగా ఉన్నాయవి. అంతలోనే ఒక వేటగాడు వచ్చి బాణంతో ఆ జంటలోని మగపక్షిని కొట్టేస్తాడు. పాపమా పక్షి నెత్తురు కారుతూ కిందపడి ప్రాణాలు వదులుతుంది. దాన్ని చూసి ఆడపక్షి ఎంతలా విలపిస్తుందంటే, ఆ ఆడపక్షి బాధను చూసి వాల్మీకి గుండె కరిగిపోతుంది. ఆయనకు తెలియకుండానే ఆ దుఃఖం, ఆ ఆవేదనతో ఆయన నోటి వెంట కొన్ని మాటలొచ్చేస్తాయి. ఆయనేమన్నారంటే, ఓ కిరాతుడా, ప్రేమలో ఉన్న ఈ పక్షుల్లో ఒకదాన్ని చంపావు కాబట్టి నువ్వు ఎప్పటికీ అపకీర్తి పాలవుతావు అని శపిస్తారు. అలా శపించిన తర్వాత వాల్మీకికే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆయన అన్న మాటలు పర్ఫెక్ట్గా ఒకే లయలో సమానమైన అక్షరాలతో ఉన్నాయి. అప్పుడాయనకర్థమవుతోంది, తన శోకం నుంచే ఒక కొత్త ఛందస్సు, అదే శ్లోకం పుట్టిందని. ఆలోచించండి, మానవ చరిత్రలోనే మొట్టమొదటి కవిత ఒక తీవ్రమైన బాధ నుండి పుట్టింది. వాల్మీకి ఇంకా ఆలోచనలోనే ఉండగా ఏకంగా సృష్టికర్త బ్రహ్మదేవుడే ఆయన ఆశ్రమానికి ప్రత్యక్షమవుతారు. బ్రహ్మదేవుడు వాల్మీకితో ఇలా అంటారు, నువ్వు పలికింది శ్లోకమే, అది నా సంకల్పం వల్లే నీ నోటి నుండి వచ్చింది. కాబట్టి నారదుడు చెప్పిన శ్రీరాముడి కథ మొత్తం ఇదే శ్లోకరూపంలో ఒక మహాకావ్యంగా రాయి అని ఆదేశిస్తారు. అంతేకాదు, ఈ భూమి మీద పర్వతాలు నదులు ఉన్నంతకాలం ప్రజలు ఈ రామాయణాన్ని చదువుకుంటారు అని ఆశీర్వదిస్తారు కూడా. సరే, బ్రహ్మదేవుడి ఆశీస్సులతో ఇప్పుడు కావ్య రచనకు పునాది పడింది. మరి ఈ కథకు హీరో ఎవరు? ఆ హీరో ఎక్కడ పుట్టబోతున్నాడు? ఇప్పుడు కథ అక్కడికే వెళుతుంది. సరయూ నది ఒడ్డున కోసల అనే ఒక గొప్ప దేశం ఉండేది. దానికి రాజధాని అయోధ్య. అయోధ్య అంటే యోధులకు కూడా జయించడం సాధ్యంగాని నగరమని అర్థం. అంత పటిష్టమైనది. ఆ నగరాన్ని సూర్యవంశపు రాజైన దశరథుడు పరిపాలిస్తున్నాడు. ఆయన పాలనలో ప్రజలంతా చాలా ధర్మంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అయితే ఇంత వైభవం, ఇంత కీర్తి ఉన్నా దశరథ మహారాజును ఒకే ఒక్క బాధ లోలోపల తినేస్తూ ఉండేది. అదే సంతానం లేదనే చింత. తన తర్వాత ఈ రాజ్యాన్ని చూసుకోవడానికి తన వారసుడు లేడే అనే ఆవేదన ఆయనను ప్రతిరోజూ కుంగదీస్తూ ఉండేది. చూడండి, దశరథుడిది ఒక వ్యక్తిగత బాధ. కాని సరిగ్గా అదే టైంలో విశ్వం మొత్తం ఒక పెద్ద సమస్యలో ఉంది. విచిత్రమేంటంటే, ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారం రాబోతోంది. ఇక్కడే కథనం ఎంత అద్భుతంగా ముడిపడి ఉందో మనం చూడొచ్చు. ఒకవైపు భూలోకంలో దశరథుడు కొడుకు కావాలని తప్పిస్తుంటే, మరోవైపు స్వర్గంలో దేవతలందరూ రావణాసురుడి ఆగడాలనుంచి తమను కాపాడే రక్షకుడు కావాలని ప్రార్థిస్తున్నారు. రెండు వేరువేరు ప్రార్థనలు, కాని సమాధానం ఒక్కటే. అసలు ఈ రావణుడు అంత పవర్ఫుల్ ఎలా అయ్యాడు? కథేంటంటే, అతను బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఒక వరం సంపాదించుకున్నాడు. ఆ వరం ప్రకారం అతన్ని దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు ఇలాంటి వాళ్ళెవరూ చంపలేరు. కాని గర్వంతో, అహంకారంతో మనుషుల్ని చాలా తక్కువగా అంచనావేసి వాళ్లనుంచి రక్షణ అడగడం మర్చిపోయాడు. అదే అతను చేసిన అతిపెద్ద పొరపాటు.
ఇక రావణుడి బాధలు భరించలేక దేవతలందరూ శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వారికి మాట ఇస్తారు. మీరేం భయపడకండి, రావణుణ్ణి అంతం చేయడానికి నేను మానవ రూపంలో అవతరిస్తాను. దశరథ మహారాజుకు ఆయన 3 భార్యలకు 4 కుమారులుగా జన్మిస్తాను అని. చూసారా, ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు. దశరథుడు కోరిక, దేవతల ప్రార్థన రెండూ నెరవేరబోతున్నాయి. సరే, ఇక రాజుగారి ప్రయత్నాలు దేవుడి సంకల్పం రెండూ కలిశాయి గదా. ఇప్పుడు కథ మళ్ళీ అయోధ్యకొచ్చేసింది. గురువుల సలహా మేరకు దశరథుడు సంతానం కోసం ముందుగా అశ్వమేధయాగం, ఆ తర్వాత ప్రత్యేకంగా పుత్రకామేష్టి యాగాన్ని ఋష్యశృంగుడు అనే మహర్షి ఆధ్వర్యంలో మొదలుపెడతాడు. ఆ యాగం పూర్తయ్యే క్షణంలో అగ్నిగుండం నుంచి ఒక తేజోమయమైన దివ్యపురుషుడు పైకి వస్తాడు. అలా అగ్నిలోనుంచి వచ్చిన ఆ దివ్యపురుషుడి చేతిలో ఒక బంగారు గిన్నె ఉంటుంది. అందులో దేవతలు పంపిన పవిత్రమైన పాయసముంటుంది. దాన్ని రాజుకిచ్చి, రాజా, ఈ పాయసం వల్ల నీకు సంతానం కలుగుతుంది, దీన్ని నీ భార్యలకు పంచి ఇవ్వు అని చెప్పి మాయమైపోతాడు. దశరథుడు చెప్పలేనంత ఆనందంతో ఆ పాయసాన్ని తన 3 రాణులైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచుతాడు. కొన్ని నెలల తర్వాత చైత్రశుద్ధ నవమి రోజున కౌసల్యకు శ్రీరాముడు, తర్వాత కైకేయికి భరతుడు, అలాగే సుమిత్రకు కవలలు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. మొత్తానికి రాజుగారి చిరకాల కోరిక, దేవతల ప్రార్థన రెండూ నెరవేరాయి. ఆ 4 రాజకుమారులు శుక్లపక్ష చంద్రుడ్లా రోజురోజుకి ఎదుగుతూ అన్ని విద్యల్లో, ముఖ్యంగా వేదాలు, విలువిద్యలో గొప్ప నైపుణ్యం సంపాదించారు. వాళ్ళ 4 మధ్య బంధం చాలా గొప్పది. ముఖ్యంగా లక్ష్మణుడికైతే రాముడంటే ప్రాణం. ఎంతలా అంటే వాల్మీకి అంటారు, రాముడికి లక్ష్మణుడు బహిర్ప్రాణంలాంటి వాడు అని. అంటే బయట తిరిగే ప్రాణమనర్థం. రాముణ్ణి ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేకపోయేవాడు. ఓకే, కథానాయకుడు పుట్టాడు, బాల్యం కూడా ఆనందంగా గడిచింది, అంతా బాగుంది కదా. కాని ఇది కథకు ముగింపు కాదు. అసలు సిసలైన కథకు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. కుమారులు పెద్దవాళ్లయ్యారు గదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామని దశరథుడు ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలో ఆయన సభలోకి ఎంతో తేజస్సుతో, చూడ్డానికి కాస్త భయం కలిగించేలా ఉన్న విశ్వామిత్ర మహర్షి ప్రవేశించారు. దశరథుడు ఆయనకన్ని మర్యాదలు చేసి, స్వామీ, మీ రాకకు కారణమేంటి అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రాజా, నేను ఒక యాగం చేస్తున్నాను, కాని మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులు వచ్చి ఆ యాగాన్ని పాడు చేస్తున్నారు. నేను యాగదీక్షలో ఉన్నాను కాబట్టి కోప్పడి వాళ్లను శపించలేను. అందుకని నీ పెద్ద కొడుకైన రాముణ్ణి ఒక 10 రోజులపాటు నాతో పంపు, వాళ్లని సంహరించడానికి అని అడుగుతాడు. విశ్వామిత్రుడి మాటలు వినగానే దశరథుడికి గుండె ఆగినంత పనైంది. ఆయన భయంతో వణికిపోతూ, మహర్షి, నా రాముడికి ఇంకా 16 కూడా నిండలేదు. అతనొక పసిబాలుడు. రాక్షసులతో యుద్ధం చేయడం అతనికి తెలీదు. కావలంటే నా మొత్తం సైన్యాన్ని తీసుకుని నేనే వస్తాను, కాని రాముణ్ణి పంపలేను అని బ్రతిమాలాడతాడు. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఒకటుంది. సృష్టికి ప్రతిసృష్టి చేయగల అంతటి శక్తిమంతుడు విశ్వామిత్రుడు. అలాంటి మహర్షికి 2 రాక్షసుల్ని చంపడానికి ఒక పిల్లాడి సహాయం ఎందుకు అవసరమైంది? ఆయన నిజంగా అడిగింది యాగరక్షణ కోసమైనా, లేకపోతే రాముడి వీరోచిత ప్రయాణాన్ని ప్రారంభించడం కోసమా?